సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను చూసి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్తో తెలంగాణ అభివృద్ది దిశగా సాగుతోందన్న ఆయన అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా విద్య, వైద్యం, రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. మెట్రో రైలు ఫేజ్ 2 పైన బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మంచి పరిపాలన అందించాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాలని, అడ్డుకునే శక్తి లేక, అడ్డుకునే దారి లేక అడ్డదారులు తొక్కుతూ ప్రతి సభలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇద్దరు బావబామరులు. ముఖ్యంగా కేటీఆర్ గారికి చెప్తున్నా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి అంటగాగి సినిమా మాటలు తప్ప, రాజకీయాన్ని కూడా సినిమాలతో పోల్చుకోవడం తప్ప ఇంకేమీ మాట్లాడే పరిస్థితి లేదు ఆయన. మీ 10 సంవత్సరాల పాలన బ్లాక్ బస్టర్ అనుకుంటున్నావా ఏంది? అప్పుల రాష్ట్రంగా అప్పులు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దిశగా నడిపించి ఒక ఫ్లాప్ రాజకీయం చేసినారు. మీరు కోలుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవాళ మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారి 2.5 ఏళ్ల పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. నేను ఒక్కటే కోరుకుంటున్నా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. ఎందుకున్నారు ఢిల్లీలో? ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2 విషయంలో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన విధంగా మెట్రోకి ఎగ్జిట్ ఇచ్చి మనం ఫేజ్ 2 చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడే ప్రయత్నం చేయకుండా కేవలం రాజకీయాలే చేయాలనుకోకండి.